రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్నగర్ పట్టణ అభివృద్ధికి ప్రారంభమైన కూల్చివేతలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. శనివారం మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఓల్డ్ రైల్వే గేట్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సంబంధిత యజమానులు స్వచ్ఛందంగా తమ ఆక్రమణలను తొలగించుకోవాలని సూచించారు. లేని పక్షంలో మున్సిపల్ అధికారులు స్వయంగా కూల్చివేత చర్యలు చేపడతారని హెచ్చరించారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లలగౌడ్ తోటలో 100 పడకల ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనుల నాణ్యతతో పాటు ఆసుపత్రి భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సైట్ ఇంజనీర్కు సూచించారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇబ్బంది పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఆసుపత్రి సిబ్బంది మరియు డాక్టర్లు పలు సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాగజ్ నగర్ ఏరియా ఆసుపత్రికి తన కృషితో కొత్త ఎక్స్-రే మిషన్ మంజూరు అయిందని, అదనపు సదుపాయాల కల్పన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని, పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వైద్య సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ అవినాష్, డాక్టర్ విజయ్, డాక్టర్ మహేష్, డాక్టర్ అరుణ్, డయాలసిస్ టెక్నీషియన్ శివ, ఆయుష్మాన్ భారత్ ఇన్ఛార్జి సందీప్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. साथ देखभाल कर रहे हैं कि नहीं? దాంట్లో లేదు ఈ దిక్కుని దాన్ని కనెక్ట్ చేయాలి. ఈ పోటీకి చేస్తారా? ఈ పోటీకి ఉంటుంది సార్. అక్కడ మన వరండా ఈ వరండా ఫ్లోర్కి కనెక్ట్ అడే చేసుకుంటారు. మీరు రోడ్ వస్తుంది. ఇది ఏంటిది? పాత ఈశాన్య మూలేదు దీనికి ఇదే కదా. సో కొంచెం అటు జరుపుకుంటుంది బిల్డింగ్ మధ్య. అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కోనప్ప. కాగజ్ నగర్ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న కోనేరు కోనప్ప గారి సత్రం వద్ద అంబలి పంపిణీ కార్యక్రమాన్ని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే గ్రామీణ ప్రజలు, ప్రయాణికులు, కూలీ పనులకు వెళ్లే వారికి ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ అంబలి సేవా కార్యక్రమం ఈ ఏడాది కూడా 2 నెలల పాటు కొనసాగనుండగా, ప్రతిరోజూ సుమారు 6,000 లీటర్ల అంబలి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.